రేణిగుంట మండలము దొడ్లమెట గ్రామంలో నివాసం ఉంటున్న నవీన్ అనే వ్యక్తి ఫీల్డ్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాడు. అతని దగ్గర ఈ ప్రభుత్వం సంబంధించిన ఉపాధి హామీ పథకం కింద సుమారు 200 మంది కూలీలకు అతను దగ్గరగా ఉండి పని చేపిస్తూ ఉంటాడు. ఈ సమయంలో దొడ్లమెట గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి యొక్క భార్య కూడా ఆ యొక్క పనికి వెళ్లడం జరిగింది. ఆ పనికి వెళ్లిన క్రమంలో ఈ రామాంజనేయులు అనే వ్యక్తి తన భార్య ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ అయిన నవీన్ తో అక్రమ సంబంధం ఉందేమో అనే అనుమానంతో అతన్ని గత కొద్ది రోజులుగా 2-3 నెలలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఇది మనసులో పెట్టుకుని అతను ఎలాగైనా సరే ఈ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అతన్ని చంపాలనే ఉద్దేశంతో తన నిన్న రాత్రి దినం తెల్లవారుజామున తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కిటికీ వద్దకు వెళ్లి పెట్రోల్ పోసి మంటలు అంటించేసి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఈ నవీన్ అనే వ్యక్తి నిద్రిస్తున్న వ్యక్తి మంటల గురించి చూసి లేచి చూసేసరికి మంటలు కాలిపోతున్న అతను గట్టిగా అరిచేసి చూసేలోపు ఈ తర్వాత నవీన్ బయటకు వచ్చి చూసే లోపల రామాంజనేయులు ఆయన అన్న ఆయన ఆదినారాయణ ఇద్దరు వీళ్ళిద్దరు అతని పథకం ప్రకారంగా చంపాలనే ఉద్దేశంతో పెట్రోల్ పోశారు. అది గమనించిన అతను తప్పించుకొని వచ్చి ప్రాణాలతో బయటపడేసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ప్రకారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ముద్దాయిని కూడా వీరంత తొందరలోనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తాం.